హలో ఫ్రెండ్స్, ఐఎమ్ Santhosh-Chary. వెల్కమ్ బ్యాక్ ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో వచ్చేసి మనం మోనో కంపెనీకి సంబంధించి మోనో AU400 మైక్రోఫోన్ ని మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత రివ్యూ ఏ విధంగా ఉందని చూద్దాము. సో ఈ మైక్ వచ్చేసి స్పెషల్ ఎవరికంటే మనకి యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో బిగినర్స్, సో వాళ్ళకైతే స్పెషల్ గా ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా రీల్స్ చేసే వాళ్ళకి కానీ స్పెషల్ గా వాయిస్ ఓవర్ కంటెంట్ చేస్తుంటారు కదా, సో బిగినర్స్ కి అయితే ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి కేవలం మనకి 320 రూపీస్ లో మనకి అమెజాన్ లో అవైలబుల్ లో ఉంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడికి అయితే పర్చేజ్ చేయండి. సో ఇవాళ వీడియోలో మీకు లైవ్ లోనే నేను ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను మనకి ఆడియో అవుట్పుట్ ఏ విధంగా వస్తుందండి. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మైక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీనికి వచ్చేసి మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట. మనకి స్ట్రిప్ యూజ్ చేసి అయితే మనం మన కలర్ కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ స్ట్రిప్ కి అయితే మనం ఈజీగా ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేస్తాం. సో ఇన్సర్ట్ చేసి మన కలర్ కి అయితే ఈ విధంగా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ పిన్ ఏదైతే ఉంటుందో మనకి 3.5 ఆడియో జాక్ ఉంటుంది. ఈ 3 పిన్ అయితే మనం మన మొబైల్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఒకవేళ కెమెరాకి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కూడా మనకి ఎక్స్ట్రా కెమెరా పిన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ పిన్ యూజ్ చేసి అయితే మనం కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్లో టైప్ సి కనెక్టర్ అయితే ఉంటుంటే మీకు అయితే 3.5 ఆడియో జాక్ నుంచి టైప్ సి కి కన్వర్టర్ అయితే దొరుకుతుంది అనమాట, చిన్న డాంగుల్. సో అది యూజ్ చేసి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు వింటున్న ఆడియో క్లారిటీ వచ్చేసి మనకి మొబైల్ నుంచి వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. సో ఎటువంటి మైక్ అయితే నేను యూజ్ చేయలేదు. సో ఇప్పుడు మనకి మోనో కంపెనీకి సంబంధించి లావలియర్ మైక్రోఫోన్ ని ఇప్పుడు మీకు అవుట్పుట్ పెట్టి చూపిస్తాను మనకి ఏ విధంగా వస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఆడియో అవుట్పుట్ అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. మనకి మైక్ని అయితే నేను ఇక్కడ దగ్గర తీసుకొని మీకు అయితే అవుట్పుట్ ఇస్తున్నాను మనకి ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇంతకుముందు మనం మొబైల్తో పోల్చుకుంటే ఇప్పుడు మీకు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది రావచ్చు అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ కొద్దిగా డిస్టెన్స్లో మొబైల్ని మెయింటైన్ చేస్తూ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, సో మనకి ఆడియో అవుట్పుట్ అనేది కొద్దిగా బేస్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అప్పుడైతే మీరు వీడియోస్లో ఆడియో క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓవరాల్గా అవుట్పుట్ అనమాట. మనకి మొబైల్తో పోల్చుకుంటే మనకి మైక్ని యూజ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో మనకి స్పెషల్లీ ఏంటి అంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో మనకి బడ్జెట్ పెట్టలేము అనుకునే వాళ్ళు అయితే తక్కువ బడ్జెట్లో అయితే మనకి మైక్ అయితే ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు 1.5-2 మీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే మనకి వైర్ లెంత్ అనేది కూడా దాదాపు 1 మీటర్ లెంత్ కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి సో ఒకవేళ మీరు మొబైల్ని ఒకవేళ దూరంగా పెట్టి కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఓవరాల్గా అవుట్పుట్ వచ్చేసి. సో మనకి ఏంటి అంటే బడ్జెట్లో అయితే మనకి మైక్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు బడ్జెట్ పెంచుతామనుకుంటే మనకి 800-750 రూపీస్లో కూడా మనకి బోయా M1 మైక్ కూడా అవైలబుల్లో ఉంది. ఒకవేళ మీరు ఆ వీడియో గురించి చూడాలనుకుంటే కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను అనమాట. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీకు ఒకవేళ బడ్జెట్ ఎక్కువగా ఉండి మీరు ఎంట్రీ లెవెల్లో తీసుకోవాలనుకుంటే కూడా మనకి ఆ మైక్ కూడా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మరీ బడ్జెట్ తక్కువలో కావాలనుకుంటే మనకి కేవలం 320 రూపీస్లోనే మనకి ఈ మైక్ అనేది కూడా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఓవరాల్గా వీడియో అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనం రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. సో until then, this is Santhosh-Chary signing off. Jai Hind. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. చెక్ మైక్ చెక్ 1 2 3 1 2 3. హలో మైక్ చెకింగ్ 1 2 3. హలో